వృశ్చిక రాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రవి, బుధుడు, రాహువుల సంచారం జరుగుతుంది. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రవి, రాహువు ఈ స్థానంలో సంచారం మూలకంగా ప్రతికూలత ఉంటుంది. ఇక గృహ విషయం లోపల అంటే ఇల్లు మారడము, లేదా ఇంటి లోపల వస్తువులను మార్చడము, ఇంటి లోపల అసంతృప్తి, ఇలాంటివి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం మూలకంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గురువు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించని ఆటంకాలు, ప్రారంభించినటువంటి పనుల లోపల ఏవో ఇబ్బందులు రావడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, వాటి మూలకంగా కొంత మీరు ప్రెషర్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొన్ని విషయాలలో గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఇబ్బందులను ఎంత మనకు కల్పిస్తాడో అనుకోకుండా పాజిటివ్ ఫలితం కూడాను ఇచ్చే అవకాశాలు ఒక పక్కన ఉంటాయి. ఇక కుజ శనులు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములు, సోదరులు, ఆత్మీయులతో మీరు సత్సంబంధాలను పెంచుకోవాలి. విద్యార్థులు కష్టపడినట్టయితే విజయాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. కష్టపడితేనే మీకు సీటు లభిస్తుంది. కానీ కష్టపడకుండా మీరు సీటు రావాలి అని అంటే వచ్చే అవకాశాలు లేవు. ఇక శుక్రుడు 6వ స్థానం గోచార రీత్యా శుక్రుడికి ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే శుభగ్రహము 6వ స్థానంలో ఉంది కనుక కొంత ఆరోగ్య సమస్యలు అలాంటివి ఉన్నప్పటికీ శత్రువుల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఒత్తిడి కొంచెం తగ్గుతుంది ఈ గ్రహస్థితి మూలకంగా. కుటుంబంలో శాంతి మట్టుకు చాలా అవసరము. అంటే మీరు అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన సహనము చాలా అవసరం. ఈ పక్షం లోపల అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే ఇంటిలో సంతోషమైనటువంటి వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యంపై మీరు జాగ్రత్తగా ఉండాలి. రుణాలపైన మీరు నియంత్రణతో ఉండాలి. అంటే అనవసరమైనటువంటి అప్పులు తీసుకోవడము, వృధా ఖర్చు పెట్టడము, ఇలాంటివి కొంత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ వైపు నుంచి చాలా జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే తీసుకొని పనులను చేస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరము. ఇక కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం కనబడుతుంది. పెట్టుబడులలో జాగ్రత్త అవసరము. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పురుషులకు మట్టుకు మంచి అవకాశాలు వస్తాయి. ధైర్యము చాలా అవసరము. ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ పెద్దలు, సామాజికంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం లభిస్తుంది. ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. లాభము తక్కువగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభం.